భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ అస్తవ్యస్తమైపోయింది. అర్ధరాత్రి దాటిన తరువాత మూసీ ఉగ్రరూపం దాల్చింది. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షం నేపథ్యంలో 2 జంట జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో మూసీ కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీకి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎంజీబీఎస్ బస్టాండ్ పూర్తిగా కూడా నీట మునిగిపోయింది. వరద ఉధృతి కొనసాగుతోంది. ఎంజీబీఎస్ బస్టాండ్లో కూడా ఎంజీబీఎస్ బస్టాండ్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులు కూడా తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. ఉస్మాన్ సాగర్ 15 గేట్లు, హిమాయత్ సాగర్ 11 గేట్లని ఓపెన్ చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో నార్సింగి ఓఆర్ఆర్ని పూర్తిగా క్లోజ్ చేశారు. ప్రస్తుతానికి మంచిరేవుల గ్రామం పూర్తిగా నీట మునిగిపోయింది. అక్కడ ప్రజలంతా కూడా భయంగా నివసిస్తూ ఉన్నారు. మనం చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో అక్కడ ఒక జేసీబీ, ఆ తర్వాత అక్కడ బ్రిడ్జ్ చూడండి. ఇక్కడ బ్రిడ్జ్ మొత్తం కూడా కుంగిపోయింది. మూసరంబాగ్ బ్రిడ్జ్ నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ పూర్తిగా కూడా కుంగిపోయింది, లోపలికి మునిగిపోయింది. మరోవైపుగా మూసరంబాగ్ ప్రాంతంలో నుంచి ఎటువంటి వరద నీరు చేరుతుందో మనం చూస్తూ ఉన్నాం. మంచిరేవుల గ్రామంలో కానివ్వండి, ఇటు మూసరంబాగ్ గ్రామంలో మూసరంబాగ్ ఏరియాలో మొత్తం కూడా పూర్తిగా నీట మునిగిపోయే పలు ప్రాంతాలన్నీ కూడా మూసి ఉధృతంగా, నాకు తెలిసి ఈ 25 ఇదే అత్యంత దారుణంగా ఇంత పెద్ద ఎత్తున మూసి నది ఉగ్రరూపం దాల్చడం అనేది. అటు ఉస్మాన్ సాగర్ 15 గేట్లు, హిమాయత్ సాగర్ 11 గేట్లు రెండింటిని ఎత్తేశారు. రోడ్లపైకి ఏ స్థాయిలో నీరు చేరించడండి. ఓఆర్ఆర్ పైకి భారీగా వరద నీరు చేయడంతో ఎక్కడి వారు అక్కడిని నిలిపివేస్తూ ఉన్నారు. ముసరబాగ్లో ఏర్పాటు చేసినటువంటి కొత్త బ్రిడ్జ్ పూర్తిగా కూడా నీట మునిగిపోయింది. అది ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా ఓఆర్ఆర్ సంబంధించిన విజువల్స్ ఇవన్నీ. సో ఓఆర్ఆర్ విజువల్స్లో మనం చూస్తున్నటువంటి ఆ విజువల్స్లో ఓఆర్ఆర్ పూర్తిగా కూడా నీట మునిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఓఆర్ఆర్ పైనుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. అక్కడ మీరు లెఫ్ట్ సైడ్ ఫస్ట్ బాక్స్ మీరు గమనిస్తే ఓఆర్ఆర్ టోల్ గేట్ కూడా కనబడుతుంది. ఓఆర్ఆర్ టోల్ గేట్ దగ్గర వచ్చిపోయేటువంటి వాహనదారులకు సంబంధించి కూడా చాలా తీవ్రమైనటువంటి అంతరాయం కలుగుతోంది. ఔటర్ రింగ్ రోడ్ పైన ఇది పరిస్థితి. సో ప్రస్తుతానికి ఈ నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ పూర్తిగా కూడా నిలిపివేశారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక ఎంజీబీఎస్ బస్టాండ్ పరిస్థితి చూడండి, ఇక్కడ విజువల్స్లో కనిపిస్తోంది. ఎంజీబీఎస్లో అటు ప్రయాణికులు ఇటు వాహనదారులు కూడా రాకపోకలకు ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే, మరోవైపుగా ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర కూడా తన తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రయాణికులు తమ సామాన్లని మోసుకుంటూ, దసరా సెలవులు వచ్చాయి, పిల్లలతో పాటుగా ఊరెళ్దామనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడా ఇప్పుడు ఎంజీబీఎస్ బస్టాండ్లో తన తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా. సో ఆ ఎంజీబీఎస్ బస్టాండ్లో ఆ లగేజ్ని మోసుకుంటూ మోకాల్లోతు నీళ్లు ప్రవహిస్తూ ఉంటే ఆ నీటిని దాటేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో బస్సులు కూడా ఎంజీబీఎస్ బస్టాండ్ బయట ఆగిపోవాల్సిన బస్సులు బయట ఆగిపోయాయి. లోపల ఉండాల్సిన బస్సులు లోపల నిలిచిపోయాయి. అక్కడ నుంచి బస్సులని అవుట్ అండ్ క్లోజ్ 2 గేట్స్ కూడా పూర్తిగా నిలిపివేశారు. ఇది ఎంజీబీఎస్ పరిస్థితి. ఇంకో దగ్గర మూసరంబాగ్ దగ్గర మనం బ్రిడ్జ్ చూసాం. ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మూసరంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కూడా కంప్లీట్గా బ్రిడ్జ్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. ఆ బ్రిడ్జ్ మొత్తం కూడా కొత్తగా ఏర్పాటు అవుతున్న బ్రిడ్జ్ మొత్తం నీట మునిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. సో ఏ స్థాయిలో వరద ప్రవహిస్తుంది అనేది ఇక్కడ మనం చూస్తే అర్థమవచ్చు. కింద కొన్ని వాహనాలు కూడా ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ కింద ఆ బ్రిడ్జ్ ఏర్పాటు చేసినటువంటి క్రమంలో కింద కొన్ని వాహనాలు, బార్కెట్స్ అవన్నీ ఉన్నాయి. ఆ వాహనాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ బార్కెట్స్ మొత్తం కూడా నీట మునిగిపోయాయి. సో మరోవైపుగా నార్సింగి ఓఆర్ఆర్ దగ్గర పరిస్థితి మనం ఇందాక విజువల్లో చూసాం. మళ్ళీ మీకు చూపిస్తారు విజువల్ కూడా. సో నార్సింగి ఓఆర్ఆర్ దగ్గర చాలా ఇబ్బందికర పరిస్థితి. హిమాయత్ నగర్ విజువల్ ఇది. హిమాయత్ నగర్ దగ్గర నీట మునిగిపోయినటువంటి గ్రామాలు, మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి రైట్. హిమాయత్ సాగర్ దగ్గర సిచ్యువేషన్ ఇది. హిమాయత్ సాగర్ దగ్గర పలు గ్రామాలు, మంచిరేవుల ఇతరత్ర గ్రామాలు పూర్తిగా కూడా నీట మునిగిపోయాయి. నీటిలో చిక్కున్నటువంటి ఆ గ్రామాల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. దాదాపుగా ఒక మనిషి మునిగిపోయేంత భారీగా వరద నీరు వచ్చింది ఈ గ్రామాల్లోకి. సహాయక చర్యలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ మరియు హైదరాబాద్ సిబ్బంది అక్కడ చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సో ఎంజీబీఎస్ దగ్గర రాకపోకలు కంప్లీట్గా ఒక థ్రెడ్ రోప్ అడ్డంగా వేసి రాకపోకలు ఆపేశారు. ఇక హిమాయత్ సాగర్ దగ్గర కరెంట్ సిచ్యువేషన్ చూడండి. ఆ ఇల్లులు కూడా దాదాపుగా సగం వరకు కూడా మునిగిపోయాయంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హిమాయత్ సాగర్ దగ్గర గ్రామాల్లో మంచిరేవుల ఇతరత్ర గ్రామాలు మొత్తం కూడా పూర్తిగా నీట మునిగిపోయి. ఒకసారి ఆ విజువల్స్ ఉన్నాయి.
एक जन के 20 रुपए दिए यार। एक जन के 20 रुपए दिए यार। లోకి నీరు వచ్చేంత మనకు కూడా భారీగా వరద నీరు చేరుతోంది. సో మనం చూస్తున్నటువంటి ఈ 4 విజువల్స్లో మీకు కనబడుతున్నటువంటి ఆ వర్షానికి సంబంధించి గేట్ ఎత్తినంత పరిస్థితి. సో ముందుగా ఔటర్ రింగ్ రోడ్ పూర్తిగా నీట మునిగిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ తర్వాత MGBS బస్ స్టాప్, తర్వాత మూసరంబాగు, ఎక్కడ చూసినా చాలా ఇబ్బందికర సిచ్యువేషన్. ఆ వరద నీటికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్ మొత్తం కూడా ఒక్కసారిగా అస్తవ్యస్తమైపోయింది. అర్ధరాత్రి సాయంత్రం వరకు నుంచి అర్ధరాత్రి వరకు కూడా భారీగా వర్షం నేపథ్యంలో ఈ గేట్ ఎత్తడం జరిగింది. ఎగువన కురిసిన వర్షాలకు కూడా 2 జలాశయాలు కంప్లీట్గా నిండు కుండల్లా మారిపోయాయి. దీంతో గేట్లు ఎత్తడం జరిగింది. హిమాయత్ సాగర్ 11 గేట్లు అండ్ ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఎత్తడంతో అటు ORRని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. MGBS నుంచి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. హిమాయత్ సాగర్ దగ్గర దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు చేరుకున్నాయి. మూసరంబాగ్ బ్రిడ్జ్ మొత్తం కూడా మునిగిపోయింది. ఎటు చూసినా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. సో మూసీ నది ఉగ్రరూపం దాల్చిందని చెప్పొచ్చు. మూసీ నది చాలా వేగంగా, చాలా దారుణంగా ఒడ్ల పల్లాలు తొక్కుతూ అటు ఇళ్ళలోకి కూడా నీరు చేరే విధంగా మూసీ నది ప్రవాహం కనిపిస్తోంది. సో ప్రస్తుతానికి మూసీ నది పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగిపోయాయని చెప్పొచ్చు. ఒకసారి వివిధ ప్రాంతాల నుంచి ఆ లైవ్ విజువల్స్ని మీరు చూడొచ్చు. రైట్, ఎవరైనా హైదరాబాద్ లోపలికి ఔటర్ రింగ్ రోడ్ వైపుగా నుంచి రావాలనుకుంటే దయచేసి ఆల్టర్నేట్ రూట్స్ వెతుక్కోండి. డార్సింగ్ దగ్గర ఆ వరద ఉధృతి కారణంగా ORRని క్లోజ్ చేశారు. MGBSకి వెళ్ళేవారు దసరా సెలవులు వచ్చాయి, MGBS నుంచి ఇంటికి వెళ్ళాలని చెప్పి ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నవారు ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకోండి. మీ బస్ దాదాపుగా క్యాన్సిల్ అయి ఉంటుంది. సో మీరు బుక్ చేసుకున్నటువంటి రిజర్వేషన్ కూడా క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. ఆల్టర్నేట్ రూట్స్ వెతుక్కోండి, ఆల్టర్నేట్ ప్లాన్స్ కూడా చేసుకోండి. సో హిమాయత్ సాగర్ దగ్గర కూడా